నమస్తే అయ్యా. ఏం మళ్ళా నా కొడుకు ఎట్లా చదువుతుండు? గంతా మీద అయ్యా. ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్, నువ్వేం చేస్తావు నాకు ఎరగలే. బాగా చదవాలి. మల్లన్న ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లే అన్న. పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు. మరి మీ తోడబుట్టినన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రినని అర్థం చేసుకుని ఈయన మీ దగ్గరికి పంపించిన మీ పెద్దన్నయ్య. ఎవనికిరా అన్నయ్య? ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడా నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది. పెళ్ళే ఇంట్లో అడుగు పెట్టే ముందు ఆరతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు. మా కండగా ఈ ఊరుంది. అన్నా, వాడిప్పుడే బస్సు ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు. ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊళ్ళ గొడవలాగుండాలి. వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం.
నిన్ను కొట్టించింది ఎవరో తెలుసా? మీరే కదా సార్. మీరు అంటే కానీ వాడికి నా మీద చెయ్యేసేంత ధైర్యం లేదు. ఆ ట్రై చేశాడంటే వెనకాల మీరు ఉన్నారని తెలుసు. నీకు తెలుసు కూడా ఎలా ఉన్నావురా ఇక్కడ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఎంత కావాలి? నా కూతుర్ని వదిలేయడానికి నీకు రేట్ ఎంత చెప్పు? మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సార్? అదే రేట్. మా ఆర్తలు నేర్చావురా. నా కూతురు నీకివ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చాడు సార్? చెప్తే వినవా? చేతలకు కూడా విన్ను సార్. ట్రై చేశారుగా. నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడకు. సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. ఇదంతా చేయించింది మా నాన్న. నీకేమైనా పిచ్చా? ఇంక చాలు క్రిష్, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను ఈ పక్కనున్నాననే ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ ధైర్యాన్ని నిజం చేసి వెళ్తాను. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వెంత మార్చినా వాళ్ళు మా నాన్న ముందు నిలబడి మాట్లాడలేరు. ఒకవేళ మా నాన్న మారినా ఆయనకు నువ్వు నచ్చవు క్రిష్. అదే కదా నాకు కావాల్సింది. మీ నాన్న మారటం, ఆయనకు నేను నచ్చకపోవటం. నువ్వే అన్నావుగా నచ్చితే వదులుకోలేరని. కొంప తీసి నచ్చాననుకో నీ ఫ్రెండ్ అని చంపేసుద్ది. ఎప్పుడు హ్యాపీనెస్లోనే ఉన్నాను, హ్యాపీ సిచ్యువేషన్స్నే చూశానన్నా. అది నిజం కాదు క్రిష్. నువ్వెక్కడుంటే అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వున్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ఊరోడిడో మా ఊరమ్మని లేపుకెళ్ళేదానికి చూసినాడు. వాడంటే నీకు ఇష్టమా? వాడంటే నీకు ఇష్టమా? ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా పారిపోవడం ఏంటి? చెబితే ఇక్కడ దాకా వచ్చేదే కాదు, ఎప్పుడో నరికి పారేసేటోళ్ళం. అందుకేరా వాళ్ళు లేచిపోదాం అనుకుంది. ఏయ్, ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉన్న వైరం సంగతి నీకు తెలీదు. రేయ్, ఆ ఊరంటే ఎందుకురా పడదు నీకు? రేయ్, ఆ ఊరంటే నీకెందుకు ఇష్టం లేదురా? ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని 2 ఊళ్ళ మధ్య వైరంగా మార్చింది నీలాంటోడేనని ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వీళ్ళకి తెలీదు. ఇంకా నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వేంట్రా? ఇక్కడే కదరా పుట్టావు, ఇక్కడే కదరా పెరిగావు. ఇక్కడ ప్రేమతో కాదురా, పగతో బ్రతికే వాడే మగాడు, ద్వేషించే వాడే మొనగాడు. వాళ్ళ పంతాలు పట్టింపుల కోసం ఎవడైనా పోతే వాళ్ళకేంట్రా? ఆఖరికి అది వాళ్ళ అమ్మైనా సరే, నాన్నైనా సరే. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఆ ఊళ్ళో పుట్టడమే. పద. అయ్యా, వాడు వెళ్ళిపోతున్నాడయ్యా, మళ్ళీ దొరకడయ్యా. చెప్పండి అయ్యా, వాడిని వేసేద్దాం. ఎవడ్రా? ఎవడ్రా అదే? ఎవడ్రా ఏసా నా కొడుకు? ఊరంతా ఒకవైపు ఉన్నారు, వీడి వైపు నేనున్నాను. వీడి మీద చెయ్యేసి తిరిగి వెళ్ళగలిగే దమ్మున్న మొగ రండ్రా, రండి. తీసుకెళ్తున్నాను కదా, తీసుకెళ్తా.